మా ఆయన బాగుంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తి, అంతకు మించి ఏం అవసరం లేదు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళంతా మెసేజ్ పెట్టండి. 5 మెంబర్స్ ఉన్నారు లైవ్లో, ప్లీజ్. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. మెంబర్స్ ఉన్నప్పుడు మెసేజ్ ఏదో ఒకటి. ఇప్పుడు నేను సీతారామ దాని నుంచి పెట్టాలి, సీతారామ నుంచి అంటే మనకి వాచర్స్ కౌంటింగ్ అవుతుంది అనమాట. ఏదో ఒకటి నోను ఆను అట్లా పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకి మెసేజ్ పెట్టినట్టు అనమాట, మనకి కౌంటింగ్ అవుతుంది. అందుకనేసి నేను మెసేజ్ పెడుతున్నాను. సీతారామ మెయిల్ ఐడి నుంచి నేనే పెడుతున్నాను. నో ఆను ఏదో ఒకటి. ప్లీజ్ 3 మెంబర్స్ ఉన్నారు, చాట్ చేయొచ్చు కదా. పార్టీ లేదా అక్క? మరి నో పార్టీ, ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు లేదు మనకి. ఇట్లా ఉండాలి, ఇట్లా కేకు కానీ ఎక్కడన్నా వెళ్ళాలని కానీ ఏముండదు. పిల్లలు బాగున్నారా? నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, అంతే. ఇంకా అంతకు మించి నాకేం అవసరం లేదు. వాళ్ళు సక్సెస్ అయిన రోజు అంతకి మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. ప్రతి హ్యాపీనెస్లో పిల్లల్లో వెతుక్కుంటా, కానీ ఎందుకక్క అట్లా చేసుకోవచ్చు? లేదు మామ, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదైనా పిల్లల్లో చూసుకుంటా, కానీ నా హ్యాపీనెస్ నేను ఇలా ఉండాలి, నేను కేక్ కటింగ్ చేసుకోవాలి లేదా ఎక్కడైనా వెళ్ళాలి అని చాలామందికి హోప్స్ ఉంటాయి. బర్త్డే అంటే ఏమో నాకు అనిపించదు. నా పిల్లలు బాగుంటే చాలు అనేదే ఫీలింగ్ వస్తుంది. దేవుని ఆశీస్సులు ఒక్కటి ఉంటే చాలు అనుకుంటా. ఈరోజు కూడా మార్నింగ్ లేసి పూజ చేసుకొని టిఫిన్ తినేసి ఇవన్నీ చేసుకున్నా, కానీ నాకు వేరే ఆలోచనస్ అయితే ఏం రావు. నా కూతురు అనింది, అమ్మ కేక్ కటింగ్ చేద్దామా అని. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. నేను తెస్తాలేమ్మా ప్లీజ్ అమ్మా అంటది. టెంపుల్ అక్క మరి లేదమ్మా, ఈవినింగ్ వెళ్తాను. ఈరోజు మండే కదా, ఈవినింగ్ శివాలయానికి వెళ్దాంలే అనేసి శివాలయానికి వెళ్ళేసి దీపాలు పెట్టి ఏమన్నా ప్రసాదం చేసుకొని వెళ్తాను అనుకున్న. పులిహోర కానీ కలర్ రైస్ కానీ చేసుకొని అక్కడ దీపాలు పెట్టేసి ఈరోజు సోమవారం కదా వద్దాము అనుకున్నా. మార్నింగ్ పోయడానికి టైం అడ్జస్ట్ కాదు మనకి, ఎందుకంటే పాప ఉంటుంది కదా, స్కూల్ పోయేది, టిఫిన్ లంచ్ చేసుకొని పోయేటలకి టైం అడ్జస్ట్ కాదు. అందుకనేసి ఈవినింగ్ వెళ్దాంలే అనేసి ఊరినే ఉన్నాను. ఈవినింగ్ వెళ్తాం. సబ్స్క్రైబర్స్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగుంటాయమ్మా మోటివేషన్ వీడియోస్, షార్ట్స్. లైవ్లో కూడా నేనేదో మనకి ఏదైనా కానీ ఉపయోగపడే మాటలే ఉంటాయి. ఇందులో కూడా ఏదో మనకి చెత్తగా ఏం ఉండదు. నాకు తెలిసినంత వరకు హాయి బాయిలు కన్నా కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటా, మీకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుంటా, అంతేగాని ఎక్స్ట్రా ఏం ఉండదు. షార్ట్స్ అంటే ఫన్నీ చూస్తానక్క ఇప్పటి నుంచి. జస్ట్ షార్ట్స్ అంటే ఫన్నీ. మోటివేషన్ వీడియోస్, ఆల్ మోటివేషన్ వీడియోస్, మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. నా వీడియోస్ చూసి చాలామంది చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలాంటప్పుడు మనకి సజెషన్ ఇచ్చే వాళ్ళు పక్కన ఉన్నారు అంటే అది ఎంత పెద్ద